హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గామోహన్. ఫ్రెండ్స్, ఇదొక రిక్వెస్టెడ్ వీడియో. మన జూనియర్ సబ్స్క్రైబరు అనేటువంటి బాలరాజు మన స్టూడెంట్ అయినా ఒక ప్యాంటు మెజర్మెంట్స్ ఇచ్చారు. దాని మీద డ్రాయింగ్ వేయమని అడగడం జరిగింది. దానికోసం అయితే వీడియో చేస్తున్నాను. ఇది మొన్న షర్ట్ కూడా కటింగ్ చేసాం కదా, దాని మీద ప్యాంట్. ఇది మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం. 39 అంగుళాలు ప్యాంట్ పొడుగు, 40 నడుం, 44 సీట్ ఇచ్చారు. టై లూజ్ వచ్చి 29 అంగుళాలు ఇచ్చారు. అంటే ఇది ఒరిజినల్ టై ఇవ్వలేదు బాలరాజు. మన వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, నేను ఎప్పుడైనా సరే టై లూజ్ తీసినప్పుడు ఒరిజినల్ టై కూడా తీయండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా. దాన్ని బట్టి ఆ లూజ్ అది ఎంత వెళ్తున్నాము దాన్ని బట్టి మనం ఫేసింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని మార్పులు చేర్పులు కూడా అది పనికొస్తుంది. మోకాలు వచ్చి 23, బాటం 18 అంగుళాలు ఇచ్చారు. మోకాలు 23 అన్నది కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఒక అంగుళం అరంగుళం అటు ఇటు మనం డ్రాయింగ్ చేసినప్పుడు సెట్ చేద్దామని. తర్వాత కిస్తా 28 అంగుళాలు ఇచ్చారు. ఓకే, హైవేస్ట్ ఇది. ఓకే, తర్వాత ఇది 2 ఫీల్డ్ల ప్యాంటు, 2 డాట్స్. ఓకే బాలరాజు, ఇప్పుడు దీన్ని డ్రాయింగ్ అయితే క్లాత్ మీద వేస్తాను, వేస్ట్ క్లాత్ మీద. సేమ్ టు సేమ్ అనేది అక్కడ బిట్ మీద తీసుకో. ఏమైనా డౌట్ అయితే నాకు కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డ్రాయింగ్లోకి అయితే వెళ్దాం. బాలరాజు, నేను వేస్ట్ క్లాత్ మీద డ్రాయింగ్ చేస్తున్నాను, ప్యాంట్ డ్రాయింగ్ చేస్తున్నాను. ముందు సేమ్ మ్యాచ్ చేసి నువ్వు అక్కడైతే మార్కింగ్ చేసుకో. నేను కొంచెం కింద నుంచి చేస్తాను మార్కింగ్, కూడా పక్కన నుంచి చేస్తాను. అంటే మన బ్యాక్ కూడా వేయాలి కదా, నువ్వైతే చివరి నుంచి వేసుకో, పైనుంచి. ఓకే, పైన స్ట్రైట్ లైన్ ఒకటి ఇచ్చేసాయి. నువ్వైతే ఈ పైన ఇచ్చేసావు, హాఫ్ ఇంచ్ కింద నుంచి ఇచ్చేయి. ఇక్కడ కూడా బ్యాక్ వేయాలి కాబట్టి కొంచెం లోపల నుంచి చేస్తాను. నువ్వైతే ఈ చివరి నుంచి అంచు పక్క నుంచి ఇచ్చేయి. ఓకే, ప్యాంట్ పొడిగి ఎంత ఇచ్చావు? 39 అంగుళాలు ప్యాంట్ పొడిగి ఇచ్చావు. పైన బ్యాండ్ కోసం 1 ఇంచ్ మినహాయించు, 39. ఓకే, తర్వాత బాటం హ్యాండ్ వర్క్ ఇస్తాను. అయితే ఈ ప్యాంట్కి పెద్ద ప్యాంట్ కదా, నువ్వు మిషన్ కుట్టి నువ్వు కూడా బాటం హ్యాండ్ వర్క్ ఇచ్చేయి. 3 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టు. పావు తక్కువ 3 అయినా చాలు, 3 అంగుళాలు అయినా పర్వాలేదు. ఓకే, దాని తర్వాత కిస్తా డౌన్ 3.5 తగ్గించని తెలుసు. 1, 2, 3, 3.5, దగ్గర 10.5, సుమారు 10.5 పెట్టాయి. కిస్తా డౌన్ ఇంచి మినాయించిన తర్వాత మోకాలు 19.5 వరకు మోకాలు పెట్టుకోవచ్చు. ఓకే, 19.5 మోకాలు ఇచ్చాను. సేమ్ మార్కింగు కొంచెం ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు అవతలకి 10.5, 19.5, 39, 42. ఓకే, తర్వాత ఫ్రంట్ పలాయి ఫేసింగ్ కోసం ఒక ఇంచున్నర పాయింట్ వరకు పెట్టుకోవచ్చు. నడుము ఎంత? నడుము 40 అంగుళాలు ఇచ్చావు. సీట్ 44 ఇచ్చావు. ఓకే, మనం టైలు ఎప్పుడు సీట్ బట్టి పెడతాము. 44 అంగుళాల సీట్ కాబట్టి ఇక్కడ మనం ఫేసింగ్ ఏదో మార్క్ ఇచ్చామో ఇక్కడ నుంచి భాగం 11 పెట్టాను. అక్కడ నుంచి 1 ఇంచ్ ఫిల్ఫుల్ ప్యాంట్ కాబట్టి 1 ఇంచ్ పెట్టేస్తాం. 13.5 వచ్చింది. ఇక్కడ మొత్తం మీద 13.5 పాయింట్ వచ్చింది. 13.5కి సెట్ చేస్తాం చివరికి. ఈ చివరి నుంచి చివరికి 13.5. ఓకే, అంటే ఇంచున్నర ఫేసింగ్ ఇచ్చిన కాడ నుంచి 11 అంగుళాలు, అక్కడ నుంచి 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా ఇచ్చాము. మొత్తం 13.5లో సగం పావు తక్కువ 7. ఇదే సెంటర్ మార్కింగ్ ఆ చివరికి ఇచ్చేయాలి. సెంటర్ మార్కింగ్ ఇచ్చాము. ఈ మార్క్ చాలా లేదు, కొంచెం రౌండ్గా చేస్తున్నాను. బాటం ఎంత? 18 అంగుళాలు ఇచ్చాము. అంటే 4 అంగుళాలు సెంటర్ పాయింట్, 9 అంగుళాలు సగం. ఓకే, 9 సెంటర్ పాయింట్ 4 పెట్టాము.
సెంటర్ మార్క్ చేసేయి. ప్యాంట్ క్రాస్ ఏమయ్యక్కర్లేదు, నీకు సెంటర్ వేసేయి. జాయింట్ పడితే చిన్న జాయింట్ పడుతుంది మీకు, అంటే పన్నాను బట్టి. ఈ బాటం నుంచి ఈ టై లూజ్ వరకు సమానంగా చేసుకుంటూ స్కేల్ చిన్న మార్క్ ఇవ్వు. అక్కడ నుంచి లోపలికి వస్తుంది బాటం మోకాలు. ఓకే, మనకి మోకాలు 23 అంగుళాలు ఇచ్చావు. సుమారు అరంగం లోపలికి వచ్చిన తర్వాత అదే మోకాలు ఉంది. 23 అవసరం లేదు, 22కే పడుతుంది ఇది. ఓకే, ఒక హాఫ్ ఇంచ్ లోపలికి రావాల్సిందే స్ట్రైట్ చూసుకున్న తర్వాత. ఓకే, ఇలా వేసుకో. ఆ తర్వాత బ్యాక్ వేసేటప్పుడు మోకాలు కొంచెం పెరుగుద్ది. మీరు అనుకున్నట్టు సుమారు 22.5 వరకు వస్తుంది, సరిపోదు. ఏదైతే మోకాలు ఒక అరంగం లోపలికి వచ్చామో అక్కడి నుంచి బాటం వరకు స్ట్రైట్ లైన్ ఇచ్చేయి బాలరాజు లాగా. ఓకే, ఈ విధంగా షేప్ వేసుకో. స్కేల్ అలా పైకి వెళ్తుంది చూసుకో. రైట్, ఈ పలాయి మార్కింగ్ అనేది స్ట్రైట్ వెళ్తుంది పిల్లల వ్యాంట్కి. ఎప్పుడు కూడా పిల్లలకి అయితే లోపలికి వెళ్తాం కదా, పిల్లల వ్యాంట్కి సమానంగా పై వరకు వెళ్ళిపో. ఓకే, రైట్. చక్కగా ఇలాగ లైట్గా తేల్చేసుకో. నడుం మార్పు అంతా అయిపోయింది కదా. సీట్ మార్పు, మోకాలు, బాటం అన్నీ అయిపోయింది. నడుం మార్పు, నడుములో 4వ భాగం 10, అటు ఇటు కలిపి 1 ఇంచ్ ఖర్చు పెడతాం కదా, 11కి ఒక మార్క్ పెట్టుకో. అక్కడి నుంచి 2 పిల్లలు కాబట్టి ఒక సుమారు 1.35 కాళ్ళ నుంచి 2 అంగుళాల వరకు కావాల్సి వస్తుంది. నేను 1.30 పెట్టాను, చూద్దాం. ఇలా చాలపోతే కొద్దిగా ఓకే, కరెక్ట్గా సరిపోయింది షేప్. రైట్, ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ కటింగ్ పెట్టుకుంటాం కదా. 11 అంగుళాలు పెట్టాం, అంటే 10 నడుములో 4వ భాగం 10 అంగుళాలు, 1 ఇంచ్ ఖర్చు 11. ఇక్కడ నుంచి 1.30 పెట్టాను. ఆ చివరి నుంచి ఈ చివరికి టోటల్గా పావు తక్కువ 13 వచ్చింది. అంటే మనం ఫిల్స్ల కోసం 1.30 పెట్టాము. ఆ 1.30 2 ఫిల్స్ కింద పెట్టుకుంటాం. ఫస్ట్ ఫిల్స్ 1 ఇంచ్ పెట్టాయి. ఫిల్ట్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, 1.5 పాయింట్ వరకు పెట్టుకోవచ్చు. రెండవ ఫిల్ట్ 30 ఇంచి. ఫస్ట్ ఫిల్ట్ 1 ఇంచ్, రెండో ఫిల్ట్ 30 ఇంచి. ఫిల్ట్కి మధ్యలో గ్యాప్ ఎంత? 1.5 మీద ఒక పాయింట్ పెట్టాను. 1.5 సరిపోద్ది. ఓకే, ఇలా కొంచెం ఒక పావు ఇంచు కిందకి షేప్ రా, ఒక పావు ఇంచు పైకి వెళ్ళి ఇలాగా ఈ షేప్ పాకెట్ సైడ్ పెట్టుకుని ఇలాగేసి షేప్ అన్నది. ఓకే, ఇప్పుడు క్రాస్ పాకెట్ వేస్తావా, సైడ్ ఓల్డ్ పాకెట్ వేస్తావా నీ ఇష్టం. ఓల్డ్ పాకెట్ అనుకో, సుమారు పైనుంచి 1.5 పాయింట్ పెట్టుకుని ఒక 6 వరకు సైడ్ పాకెట్ వేస్తాం. ఓకే, అదే క్రాస్ పాకెట్ అయితే సుమారు 2 పాయింట్ పెట్టుకో. ఇక్కడ నుంచి 6.5కి క్రాస్లో పెట్టుకున్న తర్వాత 6.5 పావు తక్కువ వరకు పెట్టుకో. ఓకే, ఇది క్రాస్ పాకెట్. ఇక్కడ మనకు ఖర్చు పోగా 6.5 టైర్ అన్నది వస్తుంది. ఓకే, ఫ్రంట్ మార్కింగ్ అన్నది పూర్తయింది. ఇప్పుడు బ్యాక్ మార్కింగ్ చూసుకో ఒకసారి. అది ఫ్రంట్ ఇక్కడ కట్ చేస్తాం కదా, దీన్ని కట్ చేసిన తర్వాత ఫ్రంట్ని మాత్రం తిప్పుతాము. ఇప్పుడు ఇది వేస్ట్ ముక్క కాబట్టి మనకి మొత్తం దీన్ని ఇలాగా ఉల్టా చేస్తున్నాను చూసుకో. దీన్ని ఇలా తిరగేసాను అనమాట. ఓకే, ఇక్కడ బ్యాక్ చేస్తాం. బ్యాక్ ఎల్లో కలర్తో వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్ట్రైట్గా ఇచ్చేసి దీన్ని మాత్రం కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకి క్రాస్గా ఇవ్వాలి. ఇలా కాదు, క్రాస్. ఓకే, ఈ ఫిల్ఫిల్ ప్యాంట్ ఎప్పుడు కూడా సైడ్ ఒక 30 నుంచి 1/2 ఇంచ్ వరకు లోపలికే పోయాలి. ఫిల్ఫిల్నెస్కి అయితే బయటకు వస్తాం. ఫిల్ఫిల్ ప్యాంట్కి లోపలికే ఒక 1/2 ఇంచ్ లోపలికే కాకి. నడుము మార్పు ఇక్కడ నడుము అంతా 40 అంగుళాలు, 4వ భాగం 10 ఇంచులు.
ఇంచున్నర ఎక్స్ట్రా పెట్టాలి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ డాట్ పెడతాం, డాట్కే కానీ ఖర్చుకే కానీ. ఓకే, ఇక్కడ నుంచి నడుము 4వ భాగం పెట్టిన తర్వాత ఇంచున్నర ఎక్స్ట్రా. ఓకే, మొత్తం 11.5కి పెట్టాము. వదిలేదాన్ని. బ్యాక్ రేసింగ్ వచ్చి సీట్లో 16వ భాగం చెప్తాం మనం, అంతే. ఇక ఇంచు 2.5 వరకు వస్తుంది, సుమారు 2.5 పాయింట్ వస్తే పెట్టాయి. రైట్, ఇంచున్నర ఫ్రంట్ కన్నా బ్యాక్ ఇంచున్నర బయటికి వెళ్ళు, మోకాల వరకు. అక్కడి నుంచి మారద్దు కొంచెం. ఓకే, ఇప్పుడు బాటం, మోకాలు, నడుము అంతా అయిపోయింది. సీటును టై లూజు అన్నది మనం సెట్ చేసుకుందాం ఒకసారి. ఫ్రంట్ మార్క్ ఏదైతే ఉందో 1 ఇంచున్నరకి లోపలికి ఒక మార్క్, చిన్న మార్క్ ఇవ్వు. అక్కడి నుంచి ఒకసారి ఎంత ఉందో పొరుగు చివరికి పాయింట్ తక్కువ 12 అంగుళాలు ఉంది. ఇక్కడ ఒకసారి టేప్ పట్టుకో. 29 అంగుళాలు కదా మనకు కావాల్సింది. 29 అంగుళాలకి టేప్ ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. అంటే సుమారు ఎంత వెళ్ళింది బయటికి? పావు తక్కువ 4 వరకు వెళ్ళింది. ఓకే, పావు తక్కువ 4 వరకు బయటికి వెళ్ళింది. అంటే ఫ్రంట్ ఎంత తగ్గింది? 14.5 కదా. టైలూగా సగం 14.5, 13.5 వచ్చింది కదా. అంటే 1 ఇంచ్ తగ్గింది. 2 ఫ్రంట్లు కదా, 2 అంగుళాలు. కింద నుంచి 3.5. కిందకు మార్క్ వేసాం కాబట్టి 1 పాయింట్, పావు ఇంచు బయటికి వెళ్తుంది. సుమారు ఒక 3.5కి 3.5 పాయింట్ వరకు వచ్చింది. ఇక్కడ పావు తక్కువ 4 కూడా కరెక్ట్గా రాలేదు, సరిపోదు. బ్యాక్ ఈ మాత్రం బయటకు అన్నది మనకి ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలి. ఓకే, ఈ విధంగా మార్క్ వేసేయండి. ఈ విధంగా మోకాలు బాగా బయటకు వెళ్ళిపోతుంది అనుకుంటే కొంచెం లోపలికి పెట్టాలి. దీనికి కొంచెం లోపలికి పెట్టి ముందు చిన్న డ్రా వేసుకుని తర్వాత దాన్ని కొంచెం అలా షేప్ చేస్తాం. ఓకే, ఇక్కడ మోకాలు అనేది కొంచెం పెరుగుతుంది నీకు బ్యాక్లో, అదేం పర్వాలేదు, ఉంచే. ఓకే, తర్వాత సీట్ మార్క్ ఇక్కడ నుంచి సుమారు ఒక 3 అంగుళాలు 3.5 పైన సీట్లో 4వ భాగం, 44 అంగుళాల సీటు. ఇక్కడ నుంచి షేప్ వేసుకుంటాం కదా, బ్యాక్లో ఈ డ్రాయింగ్ వేస్తాం కదా, పాకెట్ వరకు క్లోజ్ అయిపోవాలి. పాకెట్ క్లోజ్. నడుమ 4వ భాగం 11. అక్కడి నుంచి 1 ఇంచ్ అనేది ఖర్చు కావాలి మనకి. 12. 1 పాయింట్ పెరిగినా పర్వాలేదు, తగ్గించవచ్చు. రైట్, ఓకే. బలరాజు డ్రాయింగ్ అనేది పూర్తయింది. ఇంతే. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళాము, 2.5 బయటికి వెళ్ళాము, ఇంచున్నర మోకాల వరకు వచ్చి ఇక్కడ పైన మాత్రం 3.5 పాయింట్ వరకు వెళ్ళింది బయటికి. ఓకే బాలు, ఒక కిస్తా చూడు. ఇంచున్నర మినాయించుకొచ్చాము కిస్తా. పావు తక్కువ 12 వచ్చింది, 28. ఓకే బాలరాజు.